కాదు. నీ జీవితంలో దేవుడు నిర్ణయించిన స్థానం నువ్వు తిరిగి రావాలి. దేవుడు కాదని, దేవుడి దగ్గర కాదని ఎక్కడికో వెళ్ళావేమో. ఈరోజు దేవుడు మరలా చెప్తున్నాడు, కమ్ బ్యాక్. నువ్వు రావాల్సిన స్థానానికి రా. మన జీవితంలో కొన్నిసార్లు మన స్థితిగతులు బాగోవు. మనం చేసిన తప్పుడు నిర్ణయాలు బట్టి, దాన్ని బట్టి వచ్చే ప్రతిఫలం చూసినప్పుడు ఎంతో నష్టము, కష్టము. యు ఆర్ ఇన్ ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్, నాట్ ద బెస్ట్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్. బట్ ద ఛాలెంజ్ ఇస్ when you are in the lowest point, నీ దీన హీన దరిద్ర చెత్త స్థితి అని చెప్పు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా, ఉన్నదంతా పోగొట్టిన స్థితిలోకి పోయిన తర్వాత కూడా, కెన్ యువర్ లైఫ్ ఇంపాక్ట్ ఎనీబడి? నీ జీవితము నీ పక్కన ఉన్న వారిని ప్రభావితం చేయగలుగుతుందా ఇన్ అ పాజిటివ్ వే? వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, అనేక సార్లు మనలో మనకి మన ఎవరో తెలియదు. అనేక సార్లు మనలో మనకి గొడవలు జరుగుతూ ఉంటాయి. అనేక సార్లు మనం చేసిన తప్పుడు నిర్ణయాలను బట్టి మన ఇంట్లో బాగోదు. లెట్స్ బి ఆనెస్ట్, మన ఇంట్లో బాగోదు. బట్ స్టిల్ నీ జీవితం 10 మందికి ప్రభావితం చేస్తుంది. జాగ్రత్త. కెన్ ఇట్ బీ పాజిటివ్? కెన్ ఇట్ బీ బెటర్? కెన్ ఇట్ బిల్డ్ దెమ్ ఫర్ క్రైస్ట్? ఇదిగో నేను సాధించానని చెప్తాను, నా దగ్గర ఏం లేకపోవచ్చు, కానీ నా జీవిత విధానం, నేను ఆ స్థితిలో ఎలా ఉన్నానో దాన్ని బట్టి నా జీవితం ఇతరులకి విశ్వాసాన్ని అధికపరచగలుగుతా. దట్ ఇస్ ద ఛాలెంజ్ యూ హ్యావ్ టు టేక్. నువ్వేదో చేసిన తర్వాత అప్పుడు దేవుని దగ్గర అందరిని నడిపిస్తాను కాదు, నీ దగ్గర ఉన్నాయని కోల్పోయిన సమయంలో కూడా నువ్వు దేవుని దగ్గర ఎవరైనా నడిపించగలుగుతావా? అవును, నా బ్రతికింతే. కాల్ మీ ఫెయిల్యూర్, కాల్ మీ లూజర్, కాల్ మీ డిప్రెషన్, కాల్ మీ వాట్ ఎవర్ నెగిటివిటీ. నన్ను ఇదే, నన్ను ఇట్లా పిల్లు, నేను పనికిరాను అన్ని, నాకు రాదు, నేను చెయ్యను, నేను దరిద్రుణ్ణి. కొంతమంది టైటిల్ పెట్టించుకుంటారు, వాళ్ళే అందరితో చెప్పించుకుంటారు. కాబట్టి ఆ మాట అంటేనే కొంతమందికి అంటే నెగిటివ్గా మాట్లాడుతూనే కంఫర్ట్ ఉంటుందంట. పాజిటివ్ మాట కాదు, దే కాంట్ యాక్సెప్ట్ బికాస్ దే హ్యావ్ సో మచ్ ఆఫ్ గిల్ట్ ఇన్సైడ్, సో మచ్ ఆఫ్ గిల్ట్, అప్రెషన్, డిస్కరేజ్మెంట్, ఫెయిల్యూర్. అపరాధ భావంతో ఏది మంచిగా మాట వద్దు, నాకు వద్దు, నాకు చెడుగా మాట్లాడు, నా గురించి చెడుగా మాట్లాడు, ఎందుకంటే అదే నా బ్రతుకు. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి, ఇఫ్ యూ కెన్ ట్రస్ట్ గాడ్, హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్, హీఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్. నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చే, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చేవాడు. దయచేసి